గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలన్న వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సుమారు 200 సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిషర్లు దేశంలో ఎన్నో ప్రాంతాలలో పలు కట్టడాలను నిర్మించారు. ఆ కట్టడాలను కేంద్రంగా చేసుకొని బ్రిటిషర్లు పరిపాలన సాగించిన విషయం తెలిసిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీ మండలమైన దుమ్మగూడెంలో నాడు బ్రిటిషర్లు నిర్మించిన పలు కట్టడాలు ప్రస్తుతం నాటి చరిత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బ్రిటిష్ దేశానికి చెందిన జాన్ కెవిన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలోని దుమ్మగూడెం గ్రామం కేంద్రంగా సుమారు 120 ఏళ్ల క్రితమే పలు కట్టడాలను నేటికి చెక్కు చెదరకుండా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ కట్టడాల ప్రాంతాన్ని సందర్శించే స్థానికులతో ముచ్చటించగా పలు ఆసక్తికర విషయాలను స్థానికులు వెల్లడించారు. సుమారు 120 ఏళ్ల క్రితమే బ్రిటిష్ దేశస్థుడైన జాన్ కెవిన్, అతని భార్య సారా కెవిన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండల కేంద్రానికి వచ్చి ఈ ప్రాంతంలో పలు కట్టడాలను నిర్మించారు. అంతేకాకుండా ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో స్కూళ్లను కూడా నిర్మించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేవీవీఎస్ మూర్తి తెలియజేశారు. ఈ ప్రాంతంలో నిర్మించిన కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ఈ కట్టడాలను చూస్తే బ్రిటిష్ ఇంజనీరింగ్ నైపుణ్యం అర్థమవుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న సిమెంట్ కాకుండా నాటి నిర్మాణాల్లో సున్నము, పలు రకాల పొడి పదార్థాలను ఉపయోగించి నిర్మాణాలు చేపట్టినట్లు తెలియజేశారు. ఆ రోజుల్లోనే బహుళ అంతస్తుల నిర్మాణాలు కూడా చేపట్టినట్లు ఉపాధ్యాయుడు మూర్తి చెబుతున్నారు. బ్రిటిషర్లు ఇలాంటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకునేవారని తెలిపారు. ఎత్తైన ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా గాలి వెలుతురు సైతం ఇంట్లోకి సజావుగా ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. దుమ్మగూడెం కేంద్రంగా బ్రిటిషర్లు నిర్మించిన ఇళ్లను చూస్తే ఇదే అర్థమవుతుందని ఉపాధ్యాయుడు మూర్తి తెలుపుతున్నారు. దుమ్మగూడెం మండలం వైపు వస్తే మీరు కూడా బ్రిటిషర్స్ కట్టించిన ఇళ్లను ఒకసారి చూడాలని కోరుతున్నారు. వారు దాదాపుగా 120 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లు అనేకం ఉన్నాయి. చాలా వరకు శిథిలం అయిపోయినాయి. ఉన్నది మాత్రం ఇప్పుడు ఒకటే ఒక్క బిల్డింగ్ ఇది మిగిలింది. ఉన్నది కూడా చాలా వైభవంగా ఉంటుంది. ఇప్పుడు కూడా అంత బాధపడిపోయినా అయితే శిథిలం అయిపోయింది. ఇది కూడా శిథిలం అయిపోవడం దగ్గరకు వస్తుంది. లోపల ఇంకా మెయింటెనెన్స్ ఉంటే బాగుంటుంది. ఆ రోజుల్లో అనమాట రవాణా సౌకర్యాల కోసం దానికోసం దాదాపుగా 120 ఇయర్స్ 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి నిర్మాణాల్లో ఇది ఒకటి. ఆ విధంగా పక్కన జాన్ కెయిన్ గారు, భార్య సారా కెయిన్ గారు, అదేవిధంగా ఇక్కడ అనేక కుటుంబాలు బ్రిటిష్ కుటుంబాలు నివసిస్తూ ఉండేవి ఆ రోజుల్లో. వారికి అన్నమాట ఇదంతా కూడా డెవలప్ చేశారనమాట. ఆ తర్వాత ఇంకా భద్రాచలానికి ఆ రోజుల్లో కలెక్టర్గా ఐసిఎస్ అనేవాళ్ళు. అప్పుడు ఆయన పేరు ఏంటంటే అంగస్ అలిస్టర్ ఫెర్నాండెస్ ఆయన ఉండేవాడు అనమాట. ఆయన కూడా ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసినట్టుగా మనకి తెలుస్తుంది. ఆయన సమాధి కూడా ఇక్కడ దగ్గరలోనే మొలకపాడులో ఉందన్నమాట. అది దాని మీద రాశారు, ఆయన ఎడుఫైస్ మీద రాశారనమాట ఆయన ఎప్పుడు చనిపోయినదంతా. దాన్ని బట్టి మనకి హిస్టరీ తెలుస్తుంది. అప్పుడు అంగస్ అలిస్టర్ ఫెర్నాండెస్ అని ఆయన దాదాపు 30 years నుంచి చనిపోయాడు, మరి ఎందుకో తెలియదు. అదేవిధంగా డొరోతి అనే ఒక ఆవిడ, అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి అక్కడ ఆ సమాధుల్లో. మనం ఇంకా మంచి హిస్టరీ కూడా కనిపిస్తుంది ఈ యొక్క బిల్డింగ్ తో పాటుగా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.